హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రాయ్సీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రాయ్సీ డే మొత్తం ఎలా ఉంటాడు అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎలా ఉంటాడనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను, అందరికీ చూపిస్తున్నాను. సో ప్లీజ్ అందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో అడగండి, నేను షేర్ చేస్తాను. సో డైలీ మార్నింగ్ బాబు లేచిన తర్వాత నేను కొంచెం ఫీడింగ్ ఇస్తాను కాబట్టి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా వాడికి ఆడుకోవడానికి వదిలేస్తాను. లైక్ క్రావలింగ్ చేయటమో లేకపోతే టమీ ఇవ్వడమో చేస్తాను. ఇంకా వాడు ఏంటంటే మంచం మీద కానీ ఫ్లోర్ మీద కానీ విండోస్ దగ్గర ఇంకా అట్లా ఆడుకుంటూ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత నేను ఆ గ్యాప్లో ఇంకా బాబుకి డైలీ ఒకటే ఐటెం అయితే పెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. సో చేంజ్ చేస్తూ ఉంటాను. అట్లా అని చెప్పేసి ఓవర్గా డైజెస్ట్ అవ్వని ఫుడ్ కూడా నేను ఏది బాబుకి ప్రిఫర్ చేయను. సో నార్మల్గా ఫుడ్డే నేను పెడుతున్నా, అది కూడా మీతో షేర్ చేస్తున్నా షార్ట్స్లో. సో వెళ్ళి చెక్ చేయండి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి ఉగ్గు పెడతాను. మార్నింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా లైట్గా వాడికి ఆల్మోస్ట్ ఉగ్గు ఎండ్ అయ్యే టైంకి స్లీప్ వస్తుంది. ఆ స్లీప్ వచ్చే టైంకి ఏంటంటే కొంచెం విసిగిస్తాడు అనమాట. అది విసిగిచ్చినప్పుడు కొంచెం ఫీడింగ్ ఇస్తే వాడు నిద్రపోతాడు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వాడు పక్కనే ఉంటేనే నిద్రపోతాడు. పక్కన లేకుండా వాడిని ఒంటరిగా వదిలేసామంటే మాత్రం అస్సలు నిద్రపోడు. టిఫిన్ అయిపోయింది, ఇంకా పడుకో అంటే పడుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా నాకు ఆకలి వేస్తుందని ఇంకా వాడిని నేను ఎత్తుకొని మరీ దోశలు వేసుకొని తింటున్నా. మన పిల్లలకి మనం ఎంత అయితే మనం లవ్ పంచుతామో ఫ్యూచర్లో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు అనేది నా ఇన్నర్ ఫీలింగ్. సో నేనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే బాబుతో నేనైతే ఫేస్ చేయను. పిల్లోడు ఉన్నాడు, పనులు అవ్వట్లేదు అని కూడా నేనేం బాధపడను. సో వాడిని ఎత్తుకోను లేదా వాడిని నా దగ్గర కూర్చోపెట్టుకొని ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటా. సో వాడిని ఎత్తుకొని నేను దోశలు వేసుకోవడము, వాడికి ఉగ్గు ప్రిపేర్ చేయటము ఇంకా మోస్ట్లీ అలాగే చేస్తూ ఉంటాను. అదేంటంటే మదర్హుడ్ ఎంజాయ్ చేసేది అనేది లైఫ్లో గాడ్ ఇచ్చే ఒక బెస్ట్ గిఫ్ట్ అని నా ఫీలింగ్. సో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టల వాషింగ్, డిషెస్ వాషింగ్ కోసం నేను బయట కూర్చున్నా. ఇంకా బాబునైతే ఇంకా అట్లా నాతో పాటు చైర్లో కూర్చోపెట్టుకున్నాను. వాడు ఇంకా అట్లా చైర్లో కూర్చొని వాడు ఆడుతున్నాడు, నేను ఇంకా నా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నా. ఈలోపు వాడు ఆకులన్నీ మొత్తం ఆల్మోస్ట్ పీకేశాడు. సో అది కూడా ఏంటంటే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఇద్దరు వర్క్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూడా వాడికి లంచ్ పెట్టేసిన తర్వాత ఇంకా అట్లాగా టీవీ చూస్తాడు. టీవీలో మోస్ట్లీ ఏంటంటే నాని ఏదైనా వచ్చినా లేకపోతే డి అంటే చాలా ఇష్టం బాబుకి. సో డి అయితే కంపల్సరీగా మిస్ చేయకుండా చూస్తాడు. ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకా స్లీప్ అయిపోయింది, వాడికి ఫీడింగ్ అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు నిద్రపోతాడు. ఒక 1 అవర్ 2 అవర్స్ నిద్రపోతాడు. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఉగ్గు స్టార్ట్ చేస్తాను. ఇంకా అట్లా ఉగ్గు స్టార్ట్ చేసే టైంకి వాళ్ళ డాడీ వచ్చారనమాట. ఇంకా వాళ్ళ డాడీతో చాలా మంచిగా ఆడుకున్నాడు. అండ్ వాళ్ళ డాడీ వచ్చి అంటే జర్నీ చేసి వస్తారు కదా, జర్నీ చేసి వచ్చిన తర్వాత ఇంకా అట్లాగా పడుకుంటే వాళ్ళ నాన్న అస్సలు పడుకొని ఇవ్వకుండా ఇంకా అట్లా చాలాసేపు ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా ఆడుకోవడం అయిపోయిన తర్వాత మధ్యలో వాటర్ ఇవ్వడం, ఫీడింగ్ ఇవ్వడం ఇంకా అట్లా చేశాడు. అండ్ తర్వాత కొంచెం బాబుని ఏంటంటే ఇంకా అట్లా బయట తీసుకెళ్ళాం. నేను బాబుని అయితే ఎక్కడికి తీసుకెళ్ళే పాసిబుల్ నాకు లేదు. సో వెహికల్ ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు, బట్ వెహికల్ లేదు కాబట్టి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఇంకా బాబుని అయితే చాలా బయటంతా ఇంకా చల్లగాలికి అలా తిప్పేసి వచ్చాము. సో బాబు కూడా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేశాడనమాట. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మోస్ట్లీ బాబుకి ఏంటంటే ఇంకా దిష్టి తీస్తాము.
డైలీ పిల్లలకి మనం మార్నింగ్ లేచినప్పుడు, స్నానం చేసేటప్పుడు, ఉగ్గు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఏంటంటే దిష్టి తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మోస్ట్లీ దిష్టి తీస్తే ఆ ఫీలింగ్ అనేది పోతుంది, వాళ్ళకి ఏ దిష్టి తగలకుండా ఉంటుంది. సో నేనైతే డెఫినెట్లీ మా బాబుకి అయితే దిష్టి తీస్తాను. అండ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కూడా కడుగుతాను. ఇంకా బయటకు వెళ్ళి వచ్చామని చెప్పాను కదా, వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు. సో బస్కి టైం అయిపోతుందని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చి కూర్చున్నాక మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే టిఫిన్స్కి యూజ్ అవుతుందని చెప్పి బియ్యం విసరడం స్టార్ట్ చేసామన్నమాట. అది తిరగల్లోనే, ఇంట్లోనే తిరగలు ఉంది. ఇంకా తిరగల్లో బియ్యం విసిరే టైంలో బాబుకి ఏంటంటే ఆడుకోవడానికి ఆ క్యాన్ ఇచ్చాము. ఇంకా వాడు చక్కగా దాంతో ఆడుతూ ఉన్నాడు. ఇది అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది నైట్. ఇంకా వాడిని తీసుకొని నిద్రకేయడానికి ట్రై చేసినప్పుడు కాసేపు పడుకోలేదు. బికాజ్ వాళ్ళ నాన్న లేరు అని చెప్పేసి కొంచెం బెంగపడ్డాడు. ఇంకా ఫైనల్లీ అయితే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాను. ఇంకా అట్లా పడుకోబెట్టేటప్పుడు నార్మల్గా అయితే ఈ మధ్య బాబు మంచం మీద అట్లా పడుకోవట్లేదు, మీదే పడుకుంటున్నాడు అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.